రాగి, కోకో, కోకోనట్ మిల్క్ షేక్ కావాల్సిన పదార్థాలు. రాగి ఫ్లోర్ 2 చెంచాలు, కోకో పౌడర్ 1 చెంచా, తాటి బెల్లం పొడి 2 చెంచాలు, కొబ్బరి పాలు 2 కప్పులు. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇది చాలా సింపుల్ అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. ఇట్లా కోకోనట్ మిల్క్ తీసుకున్నాం కావాలంటే బాదం మిల్క్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే నువ్వుల మిల్క్ తీసుకోవచ్చు, లేకపోతే ఎనీ నట్స్ మిల్క్ తీసుకోవచ్చు. మనం రాగి పిండి మొలకెత్తించి ఎండబెట్టిన రాగి పిండి అంటే స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్, అండ్ ఇది పామ్ జాగ్రీ, దీంతోపాటు కోకో పౌడర్. వీటన్నిటిలో కామన్గా మనకు ఉండేది ఏంటంటే మినరల్స్. మనకి రిచ్ ఇన్ మెగ్నీషియము, పొటాషియము, మ్యాంగనీస్. అంటే ఎండాకాలంలో మన శరీరాన్ని హైడ్రేట్ చేయాల్సినటువంటి ప్రతి ఒక్క మినరల్స్ ఈ కాంబినేషన్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ కోకో పౌడర్ తీసుకుంటే, ప్యూర్ కోకో పౌడర్ ఆర్గానిక్ తీసుకుంటే ఇట్స్ వెరీ రిచ్ ఇన్ మెగ్నీషియం. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద బ్రెయిన్ ఫంక్షన్ అండి. బ్రెయిన్ని యాక్టివ్ చేయడానికి చాలా బాగా మంచిగా పనిచేస్తుంది అనమాట. కోకోనట్ మిల్క్ ఇట్స్ ఆల్సో వెరీ సూదనింగ్ ఎఫెక్ట్ ఆన్ అవర్ బాడీ. రాగి ఇట్స్ వెరీ రిచ్ ఇన్ కాల్షియం యాజ్ అదర్ మినరల్స్, అండ్ ఇట్స్ వెరీ రిచ్ డైట్. అదేవిధంగా పామ్ జాగ్రీ, ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా మనకి శరీరానికి కావాల్సిన, ఎస్పెషల్లీ ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో, ఈ గ్రీష్మ ఋతువులో శరీరం కోల్పోయినటువంటి ఎండకి, వేడికి, డిహైడ్రేటెడ్ మినరల్స్ అన్నిటిని భర్తీ చేస్తాయి. ఎస్పెషల్లీ కోకోనట్ మిల్క్ తీసుకుంటే దాంట్లో అన్ని B1, B2, B5, B6 పుష్కలంగా ఉంటుంది. అండ్ కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రిచ్ ప్రోటీన్ అనమాట కోకోనట్ మిల్క్లో. ఇట్స్ వెరీ గుడ్ కాంబినేషన్ అనమాట. ఇది మార్నింగ్, ఎస్పెషల్లీ మార్నింగ్ టైంలో థిక్గా చేసుకొని తాగుతుంది. అది ఈవినింగ్ టైంలో మన ఇంటికి రాగానే రిఫ్రెష్ చేయడానికి ఎక్సలెంట్ ఇంకా మిల్క్ షేక్ లాగా. అంటే ఇక్కడ మిల్క్ ప్రోడక్ట్ అంటే కోకోనట్ మిల్క్ వాడుతున్నాం. దీనికి ఫస్ట్ మనం రాగి పిండిని 1 గ్లాస్, అంటే ఒక తాగేదానికి 2 స్పూన్స్ రాగి పిండి సరిపోతుంది. ఈ వాటర్లో కూడా నేను వట్టి వేరు వేసుకున్న వాటర్ అన్నమాట. దాన్ని దాంతోపాటు దీంట్లో కూడా కొంచెం వాటర్ తీసుకున్నాం. అంటే ఆల్రెడీ 1 కప్ వాటర్ తీసుకున్నాం. దాంట్లో 1 పావు కప్పు వాటర్ పోస్తాం. దీన్ని వెలిగించుకుని మనం దీన్ని వెలిగించుకుంటాం. ఇది వేడయ్యే లోపల ఈ రాగి పిండిని కొంచెం లమ్స్ లేకుండా కలుపుకుంటాం అన్నమాట. దీంట్లోనే మనం 1 స్పూను కోకో పౌడర్, మంచి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఈ వాటర్ వేడైన తర్వాత ఈ వాటర్లో వేసుకుంటాం. ఒకంటే నీళ్ళు బాగా కాగిపోయినాయి. ఇప్పుడు మనం ఆ నీటిలో ఈ మిశ్రమాన్ని వేసుకొని బాగా దగ్గర పడేదాకా. ఓకే, బాగా దగ్గర పడిపోయింది. ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని ఆపేస్తున్నాను. ఆపేసి ఇది చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే అండి, ఇప్పుడు మనము రాగి కోకో మిశ్రమాన్ని మామూలుగా 2 చెంచాలు అయితే 1 గ్లాస్ వస్తుంది. అలా మనం ఎన్ని గ్లాసులు కావాలో దాన్ని బట్టి, అంటే ఒక 50 గ్రామ్స్ రాగి పిండి తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక 20 గ్రామ్స్ దాకా మనం 20 to 25 గ్రామ్స్ కోకో పౌడర్ కలుపుతాం అనమాట. అది ఆల్మోస్ట్ ఒక 2 గ్లాసులు వస్తుంది. దాన్ని బట్టి మనం గ్లాసులు కూడా సైజుని బట్టి, పెద్ద గ్లాస్ అయితే 1 గ్లాసు, చిన్న గ్లాసులు అంటే 100 ml అయితే 2 గ్లాసెస్, 200 అయితే 1 గ్లాస్, అలా దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ చల్లారిన కోకో అండ్ రాగి మిశ్రమం, కొబ్బరి పాలు, అంటే ఆల్మండ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. ఇక పామ్ జాగ్రీ, దీనికి
ఒక 2 చెంచాలు పడుతుంది. వేసి దీన్ని మనం బాగా బ్లెండ్ చేసుకున్న లోపల కొంచెంసేపు వెయిట్ చేద్దాం. ఓకే అండి, మనకి రాగి కోకోనట్ మిల్క్ షేక్ తయారైపోయింది. ఈ ఎండలకి చల్లగా బాడీకి కావాల్సినటువంటి, చల్లగా అంటే మనకి బాడీ లోపల హైడ్రేట్ చేయటాన్ని చల్లదనం అంటాం యాక్చువల్గా టెక్నికల్గా చెప్తే. ఇవన్నీ కూడా చలవ చేసే పదార్థాలు, మన బాడీని చలవ చేసిన మన బ్రెయిన్ ఫంక్షన్ కూడా బాగా పనిచేస్తుంది. వెరీ ఐరన్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ అండ్ మినరల్స్, ఆబ్వియస్లీ ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా వెరీ రిచ్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లో తీసి సర్వ్ చేసుకుందాం. కొంచెం కోకో పౌడర్ని వాటర్లో కలిపాను నేను. కలిపి ఎంతో హెల్దీ డ్రింక్ అంటే సమ్మర్ డ్రింక్ రాగి కోకోనట్ మిల్క్ షేక్ తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. రాగి కోకోనట్ మిల్క్ షేక్ కావాల్సిన పదార్థాలు: రాగి ఫ్లోర్ 2 చెంచాలు, కోకో పౌడర్ 1 చెంచా, తాటి బెల్లం పొడి 2 చెంచాలు, కొబ్బరి పాలు 2 కప్పులు. రాగి కోకోనట్ మిల్క్ షేక్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకొని నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో రాగి పిండి వేసి కొంచెం నీళ్లు పోసుకొని కోకో పౌడర్ని వేసి లంప్స్ లేకుండా కలుపుకొని తర్వాత ఈ మిశ్రమాన్ని మరుగుతున్న నీళ్ళలో వేసి దగ్గర వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ఆ రాగి కోకో మిశ్రమాన్ని, కొబ్బరి పాలు, తాటి బెల్లం వేసి దాన్ని బ్లెండ్ చేసుకుని సర్వింగ్ గ్లాస్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే రాగి కోకోనట్ మిల్క్ షేక్ రెడీ.